ఆ నియోజకవర్గంలో రాజకీయ నాయకుల విన్యాసాలు చూసి జనం పగలబడి నవ్వుకుంటున్నారా? క్రెడిట్ వార్లో పడుతున్న పాటలు చూసి వీళ్ళెక్కడ దొరికారా నాయనా, వాళ్ళని ఎవరికన్నా చూపించండర్రా అని అంటున్నారా? అయినా సరే తగ్గేదేలే సిగ్గుపడేదేలే అంటున్న ఆ లీడర్స్ ఎవరు? అసలు ఏ విషయంలో పోటీపడి పరువు తీసేసుకుంటున్నారు? మంచిర్యాల జిల్లాలో వందే భారత్ రైల్ హాల్ట్ కావలసినంత పొలిటికల్ కలర్ పులుముకుంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య క్రెడిట్ వార్ నడుస్తుంది. తాము ప్రయత్నం చేస్తేనే ఇక్కడ వందే భారత్ రైలును ఆపుతున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ, రాష్ట్ర మంత్రి సభా వేదిక మీదే గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. ప్రతిగా అదే వేదిక సమీపంలో కేంద్ర మంత్రి ఉల్టా పంచిచ్చారు. హైదరాబాద్, నాగ్పూర్ మధ్య ఏడాదిగా నడుస్తుంది వందే భారత్ రైలు. అయితే మంచిర్యాలలో హాల్టింగ్ లేకపోవడంతో దానికోసం రాజకీయ నాయకులు గట్టి ప్రయత్నాలే చేశారు. పలుమార్లు రైల్వే అధికారులు కేంద్ర మంత్రులను కలిసి వినతులిచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆక్యుపెన్సీని పరిగణలోనికి తీసుకున్న రైల్వే శాఖ మంచిర్యాలలో వందే భారత్ ఎక్స్ప్రెస్ కు స్టాప్ ఇచ్చింది. ఆ ప్రకటన వెలువడ్డ వెంటనే క్రెడిట్ వార్ మొదలైపోయింది. కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఆయన అనుచరులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. మన వల్లే రైలు ఆగుతుందంటూ వాట్సాప్ గ్రూపుల్లో హోరెత్తిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ నేతలు సైతం కేంద్రంలో ఉన్నది ఏ ప్రభుత్వమో గుర్తుంచుకోవాలని, తమ కృషి వల్లే హాల్టింగ్ వచ్చిందంటూ తమ ప్రచారం తాము చేసుకుంటున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా యుద్ధం ఓ రేంజ్లో జరుగుతోంది. ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా జనం మాత్రం క్లారిటీగానే ఉన్నారన్న వాదన బలంగా ఉంది. మంచిర్యాలలో రైలాగేలా చేశామన్న మంత్రి వివేక్ కుటుంబం విస్తృతంగా ప్రచారం చేసుకోవడం చూసి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు సైతం దూరంగా ఉన్నారట. సోషల్ మీడియా వార్ అలా ఉంటే రైలుకు పచ్చజెండా ఊపే కార్యక్రమంలో కూడా రెండు పార్టీ కార్యకర్తలు రచ్చ చేసుకున్నారు. క్రెడిట్ కోసం పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో పాటు రైల్వే అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేసిన నినాదాలతో బండి సంజయ్కే చిర్రెత్తిపోయిందట. లొల్లి కావాలా, అభివృద్ధి కావాలా అంటూ ఆయన రెండు వర్గాల మీద సీరియస్ అయినట్టు తెలిసిందే. అయినా సరే ఇవేమీ పట్టించుకోకుండా వేదిక మీదున్న కాంగ్రెస్ నేతలు రాజకీయం లబ్ధి పొందే ప్రయత్నం చేసినట్టు చెప్పుకుంటున్నారు. మంత్రి వివేక్, ఎంపీ వంశీతో సహా అంతా తమ వల్లనే రైలు ఆగుతుందంటూ ఉపన్యాసాలు దంచికొట్టేశారు. అటు బీజేపీ లీడర్స్ కూడా తగ్గేదేలే అంటూ వాళ్ల స్టైల్లో ప్రసంగించారు. అసలు వాస్తవం ఏంటంటే ఒక స్టేషన్లో వందే భారత్ రైలు ఆగడం అనేది ఆక్యుపెన్సీని బట్టి నిర్ణయిస్తారు. అదే విషయాన్ని పరోక్షంగా బండి సంజయ్ అదే వేదిక మీద చెప్పేశారట. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా రైల్వే శాఖ పనిచేస్తుందని కూడా క్లారిటీ ఇచ్చారైనా. ఏదేమైనా ఇలా రెండు పార్టీలు కేవలం ఒక్క రైల్ హాల్టింగ్ కోసం ఇంత హంగామా చేయడం చూసి నవ్వుకుంటున్నారు మంచిర్యాల జనం.